హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఎప్పుడు కూడా మనవారు నాకు మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్లే కావాలి అని ఎంచుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే అది మనం ఎంచుకోకూడదు, గర్భంలో పడే శిశువు ఎంచుకుంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం. ఎందుకంటే తన పూర్వజన్మ కర్మలను బట్టి ఆ యొక్క కర్మలకి ఆ ఆత్మ తాను వచ్చే జన్మలో ఎలాంటి వ్యవస్థ కావాలని తనే నిర్ణయించుకుని తల్లి గర్భంలోకి వస్తుంది. తన తల్లిదండ్రులను కూడా తానే నిర్ణయించుకుంటుంది ఎవరికి పుట్టాలి అని. అందుకని దైవ ప్రార్థన, అలాగే సాత్వికమైన భోజనము, చక్కగా సంతోషంగా కోపతాపాలు లేకుండా భార్యాభర్తలిద్దరూ కూడా మనసు మర్దనలు లేకుండా ప్రేమానురాగాలు పెంపొందించుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం మిత్రమా. ఎప్పుడూ కస్సు బుస్సులు ఆడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గర్భం సమయంలో ఆడవారిని కన్నుల వెంబడి కన్నీళ్లు రాకుండా ఆమె కోరిన న్యాయమైన కోరికలన్నీ తీరుస్తూ అల్లారు ముద్దుగా చూసుకోవాలని, చీటికి మాటికి కసురుకోకుండా కోపం తెప్పించే విధంగా ఆమెను మాట్లాడకుండా ఆమె మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే దేవగణం కాకుండా మానవగణం కాకుండా రాక్షస గణంలో పుట్టే బిడ్డ పుడుతుంది. తర్వాత మీరు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. కాబట్టి గర్భస్థ స్త్రీలను చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకోవలసిన బాధ్యత భర్త యొక్క అతి ముఖ్యమైన పని. ఆమె ఏది కోరినా తీర్చవలసిన బాధ్యత కూడా భర్తదే. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది మిత్రమా. విన్నారుగా. ఈ వీడియో నచ్చితే హైప్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరలా రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.